మిత్రమా, ఒక చిన్న మాట చెప్పనా? మనకు ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఆ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అయితే కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి. నాకు ఒకరితో ప్రాబ్లం ఉంది. అప్పుడు డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడాననుకోండి, వాళ్ళు ఏమనుకున్నారు, నేనేం ఫీల్ అయ్యాననేటువంటిది అర్థమవుతుంది. అప్పుడు ఇద్దరికీ ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మిస్‌అండర్‌స్టాండ్స్ అనేటువంటివి పోయి ఆ బంధం అనేటువంటిది బావుంటుంది. అదే ఆ మనిషితో నాకు అవసరం ఉంది అనుకుంటే అప్పుడు వెళ్ళి మన యొక్క మిస్‌అండర్‌స్టాండింగ్‌కి రీజన్ ఏంటో చెప్పి కనుక్కోగలుగుతాం. కానీ వాళ్ళకి మనతో అవసరం లేదనుకోండి, అప్పుడు కూర్చొని మాట్లాడరు కదా! పక్క వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారని ఒకటికి నాలుగు ఎక్కిచ్చి చెప్తారు. కాబట్టి గుర్తుపెట్టుకో, మనకి ప్రాబ్లమ్ ఎక్కడుందో అక్కడ మాత్రమే నీ యొక్క ప్రాబ్లమ్ గురించి మాట్లాడు. అప్పుడు దానికి సొల్యూషన్ వస్తుంది. అంతేగాని నలుగురు దగ్గర పోయి మాట్లాడితే ఆ యొక్క పంచాయతీ పెద్దగా అవుతుంది కానీ దానికి పరిష్కారం రాదు. ఈరోజు నీకు వాళ్ళతో అవసరం లేదు కదా అనుకోవచ్చు, కానీ రేపు మళ్ళీ వాళ్ళతో నీకు అవసరం ఉండొచ్చు కదా! అవునా కదా? అవసరం మళ్ళీ వస్తుంది. ఆకలి మళ్ళీ వేస్తుంది. ఏది అక్కడికే ఆగిపోదు. మనం జీవితాంతం ఒక మనిషితో ఇంకొక మనిషికి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక దగ్గర అవసరం వస్తుంది. నా దగ్గర డబ్బులున్నాయి, నాకు వాడితో అవసరం లేదు అనుకోకు. మూలన పడి ఉన్నటువంటి పాత చీపురు కూడా బూజు దులపడానికి ఉపయోగపడుతుంది. ఏంటి మంచాన పడి ఉన్నటువంటి ముసలి వాళ్ళతో కూడా ఒక టైం వస్తే అవసరపడుతుంది. కాబట్టి దేన్ని తక్కువగా చేసి చూడకండి. అవునా కాదా?